దేవుడు ఏం చెప్పాడు, ఏం నేర్పించాడో తెలుసా? తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. హల్లెలూయా. ఆ రెండో భాగానికి వెళ్దామా? ఆ రెండో భాగంలో నీ రాజ్యము వచ్చునుగాక. హల్లెలూయా. మొట్టమొదట నీ నామము, రెండవది నీ రాజ్యము ఎక్కడికి రావాలి అంటే, రాజ్యం ఎక్కడుంది? దేవుని యొక్క రాజ్యం పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఆయన రాజ్యం, నీ రాజ్యం, పరలోక రాజ్యం ఈ భూమి మీదికి వచ్చునుగాక అంటే, ఆయన యొక్క పరలోక రాజ్యం ఈ యొక్క భూమి మీదకి వస్తే గన ఏ రీతిగా మార్చబడుతుందో తెలుసా? ఈ రీతిగా మనం ఆరాధించినాం కదా. ఏమని ఆరాధించాం? నా యేసయ్య పరిశుద్ధుడు, ఒకే ఒక మాట, నిత్యము కూడా ఆయన పరిశుద్ధుడని నిత్యము కూడా ఈ భూమి కూడా ఏ రీతిగా మార్చబడుతుంది అంటే గన పరలోకంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాట, ఇక్కడ రాయబడిన, మీరు ప్రార్థన చేయటప్పుడు తండ్రి నీ నామము, నీ రాజ్యము, ఆ తర్వాత మాకు కావలసినటువంటి అనుదిన ఆహారము దినదినము మాకు కావలసినటువంటి ఆహారం. ఏది ఆహారం? ఇజ్రాయేలు ప్రజలకు దయచేసినటువంటిది ఏ ఆహారం? అది ఎవరు ఆహారం? నోహన దేవుని యొక్క దూతలు భుజించేటటువంటి ఆహారం. ఎక్కడ ఉంటుంది ఆహారం? ఎక్కడ ఉంటుంది అది? పరలోకంలో దేవదూతలు నివాసం చేసేటటువంటి ఆహారం అది. ఏది ఆ ఆహారం అంటే గనా అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అది జీవింపచేసేటటువంటిది, నీ యొక్క బ్రతుకును బాగు చేసేటటువంటిది. ఆ యొక్క వాక్యం నీ యొక్క నలిగినటువంటి హృదయాన్ని చక్క చేసేటటువంటిది. అదే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించగలిగినటువంటి ఆ వాక్యం, అది జీవము కలిగినటువంటి వాక్యం. ఆ వాక్యం, ఆ జీవాహారమైనటువంటి ఆ పరలోకంలో దేవుని యొక్క దూతలు భుజించేటటువంటి ఆ ఆహారం, అది మనకి ఎప్పుడు కావాలి అంటే కన్నా, ఎప్పుడు కావాలి? ప్రతి ఆదివారాన, ప్రతి శుక్రవారాన, ప్రతి ఉపవాస ప్రార్థనలో, ప్రతి ఆల్ నైట్ ప్రేయర్లో మాత్రమే కావాలి. ప్రతి ఆల్ నైట్ ప్రేయర్లో కావాలి, వాగ్దాన కూడికల్లో కావాలి, ఆదివారపు ఆరాధనలో కావాలి. హల్లెలూయా. ఇది నమ్మినటువంటి బిడ్డలు చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, వాక్యం ఆ రీతిగా సెలవీయడం లేదు, వాక్యం ఆ రీతిగా చెప్పడం లేదు. ఇక్కడ రాస్తున్నట్టు ఏమని రాస్తున్నాడో తెలుసా? మాకు కావలసినటువంటి అనుదినపు ఆహారము ప్రతి దినము కూడా దినము మాకు దయచేయుమయ్యా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మాకు అనుదినము కావలసినటువంటి ఆహారము ప్రతి దినము కూడా మాకేం చేయాలి? మాకు అనుగ్రహించయ్యా. రోజుకు 3-4 పూట్లు తింటావు కదా, ఎందుకు తింటున్నావు? నీ శరీరం పని చేయడానికి నువ్వు తింటున్నావు. నువ్వు తినేటటువంటి ఆహారం బట్టి శక్తిని పొందుకోవడానికి, నువ్వు తినేటటువంటి ఆహారం ద్వారా నీ యొక్క మైండ్ పని చేయడానికి. ఒకవేళ గ్లూకోజ్ లెవెల్ నీకు తగ్గిపోతే కదా, నీ యొక్క మైండ్ పని చేయకపోతే నీ శరీరం చచ్చుబడిపోతుంది, నువ్వు పడిపోతావు. రోజుకి ఎన్ని పర్యాలు తింటావు? 4-5 సార్లు తింటావు. స్నాక్స్ అని, టీలని, కాఫీలని, బిస్కెట్లని, లంచ్ అని, బ్రేక్ఫాస్ట్ అని చెప్పి, డిన్నర్ అని చెప్పి, ఏదో రకరకాల పేర్లు చెప్పుకొని తింటున్నావే. ఆ కడుపు ఏమైపోను? శరీరానికే నీ కంటికి కనిపించేటటువంటి ఆ శరీరానికే శక్తి కావాలని, సత్తువు కావాలని, బలం కావాలని, ఆరోగ్యం కావాలి. ఇంత జాగ్రత్తలను చూసుకుంటున్నావే. నీ ఆంతర్యాన నా యేసుక్రీస్తు ప్రభువారు ఉంచినటువంటి ఆ పరిశుద్ధాత్మ బలపరచబడటానికి, శక్తి పొందుకోవడానికి, జీవింపచేయటానికి, నిరంతరం నా యేసుక్రీస్తు ప్రభువారితో ఉండడానికి నీవు ఎంత ఆహారం భుజించాలి,
ఎంత మన్నాను భుజించాలి? జీవింప చేసేటటువంటి ఆ యొక్క మన్నా, దేవుని యొక్క వాక్యం ప్రతి దినము దినము కూడా నీకు భుజింపనీయాలి. హల్లెలూయా. ఎవరు నీకు భుజింపనిస్తాడంటే గన దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక ఆదివారం వచ్చి నీ వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు నీకు కావాల్సింది. ప్రతి దినము నీకు వాక్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలోకి వస్తూ వెళ్ళిపోతూ ఉంటే నీకేం కలుగుతుంది? ఒక పత్రం తీసుకుని వచ్చావు, ఓ పత్రం తీసుకుని వచ్చి కలెక్టర్ ఆఫీస్కి పోయినావు. నీకున్నటువంటి అవసరాన్ని బట్టి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ టేబుల్ మీద పెట్టేశావు. కలెక్టర్ టేబుల్ మీద పెట్టావు. పెట్టిన తర్వాత కలెక్టర్ దగ్గర ఉందా లేదా రోజు పోయి చూసుకుని వస్తే ప్రయోజనం ఏముంది? వారానికి పోయి చూసుకుని వస్తే ఏం ప్రయోజనం ఉంది? దాని గురించిన వివరణ నువ్వు ఇవ్వాలి కదా. దాని గురించినటువంటి అవసరత నువ్వు చెప్పాలా లేదా? నీ యొక్క బాధనంతా వ్యక్తపరచాలా లేదా? అవునా లేదా? ఊరికే ఒక పత్రం ఇచ్చేసి గమన సైలెంట్గా ఉండిపోతే ఏమైనా కార్యం జరుగుతుందా? జరగదు. నువ్వు సంఘానికి వస్తూ నువ్వు గమ్మున ఉండి ఒట్టిగా ఆదివారం దిన నువ్వు ప్రార్థించి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆ రోజు మాత్రం నువ్వు వాక్యం చదివితే ప్రయోజనం లేదు. ఆ రోజు మాత్రం ఉపవసిస్తే ప్రయోజనం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, వాక్యం సెలవిస్తుంది, ప్రతి దినము అనుదినము మాకు ఆహారం ఉన్నట్లు దినదినము మాకు అనుగ్రహించు ప్రభువా. దినదినము మాకు అనుగ్రహించు ప్రభా. ఏం అనుగ్రహించాలి? మీ యొక్క జీవము కలిగినటువంటి వాక్కు మాకు అనుగ్రహించు తండ్రి. ఈ రీతిగా సంఘములో ఒకవేళ ప్రశ్న వేస్తే ఎంతమంది బ్రతుకులు ఈ రీతిగా ఉన్నాయి? ఎంతమంది జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి? ప్రతిదినం నువ్వు వాక్యం చదువుతున్నావా అని ప్రశ్నించేటటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులుగా మనకే అలవాటు లేదు. మన బిడ్డలు ఏ రీతిగా నేర్పించగలుగుతాం? మనం చేస్తే కదా మన బిడ్డలు మనం చూసి నడిచేది. మనం చేస్తే కదా. ఇప్పుడు భోంచేస్తూ ఉంటాం, చిన్నవాడుగా ఉన్నప్పుడు చూస్తుంటాడు, తండ్రిని తల్లిని చూస్తూ ఉంటాడు, ఏ రీతిగా మాట్లాడుతున్నాడో చూస్తూ ఉంటాడు, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడో చూస్తాడు. ఏదైనా గొడవ వచ్చినప్పుడు అది కూడా చూస్తుంటాడు, ఏ రీతిగా నా తండ్రి రియాక్ట్ అవుతూ ఉన్నాడు అనేసి. పెద్దవాడైనప్పుడు కూడా అదే కరెక్ట్ అని చెప్పి తన బిడ్డలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తూ వస్తారు. ఒకవేళ నువ్వు భక్తి మార్గంలో నువ్వు జీవిస్తున్నట్లయితే కన్నా నీ బిడ్డలు నీ జీవితాన్ని చూసి, నువ్వు జీవించేటటువంటి ఆ యథార్థమైనటువంటి బ్రతుకును చూసి, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చూసి, నువ్వు చేసేటటువంటి భక్తిని చూసి, దేవుని యందు భయము కలిగినటువంటి వాడుగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే నీ యొక్క బిడ్డలు కూడా అదే మార్గంలో నడవడం ప్రారంభిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నడవాలి అంటే గన అనుదినము దేవుని యొక్క ఆహారం దినదినము మనకు అనుగ్రహించబడుతూ రావాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అనుదిన ఆహారము దినదినము మాకు ఎవరు దయచేయాలి? ఎవరు దయచేయాలి? పరమందున్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క సంగమా, నీవు ఇటువంటి నామకార్థపు భక్తి కలిగినటువంటి క్రైస్తవులం బ్రతికితే ప్రయోజనము లేదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇవి ఆఖరి దినాలు. ఎందుకంటే ఆఖరి దినాలు, దేవుని రాకడ సమీపిస్తుంది, దేవుడు వచ్చేటటువంటి కాలం సమీపిస్తుంది. ఇంక నువ్వు నీ జీవితం మార్చబడకపోతే, నీ జీవితంలో మార్పు లేకపోతే, నీ జీవితం ఇంతకుముందు జీవించినట్లుగా జీవితం అదే జీవితం ఉన్నట్లయితే కనుక ప్రయోజనం లేనటువంటి జీవితం కాదు. కానీ అయితే నువ్వు దేవుని పేరు పెట్టుకుని క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి నీవు, క్రైస్తవురాలుగా సమాజంలో బ్రతుకుతున్నటువంటి నీవు, నీ జీవితం ద్వారా నా యేసుక్రీస్తు ప్రభువు మహిమ పరచబడాలి. ఆ రీతిగా నీ బ్రతుకు ఉండాలి. అది దేవుడు కోరుకుంటుంది. నీ ద్వారా దేవుని యొక్క నామం దూషించబడటానికి కాదు నువ్వు క్రైస్తవుడిగా మారింది. నీ ద్వారా ఆయన రాజ్యం కట్టబడాలి ఈ భూమి మీద. ఆయన రాజ్యం ఈ భూమి మీద కట్టబడాలి. అది నా యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటుంది.
రాయబడినటువంటి మాట, మీరు అందుకాయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే ఆయన నామం ఈ భూమి మీద పరిశుద్ధపరచబడాలి అంటే భూమి మీద ఆయన మనల్ని సృష్టించాడు కదా. సో ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడాలి? ఎవరి ద్వారా ఆయన నామం హెచ్చించబడాలి? ఎవరి ద్వారా ఆయన గణనామం హెచ్చించబడాలి, గొప్ప చేయబడాలంటే గన నీ ద్వారా నా ద్వారా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ నామం పరలోకంలో ఉంది. దేవదూతలు ఎప్పుడు స్తుతిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు, కొనియాడుతూనే ఉన్నారు. అయితే భూమి మీద కూడా ప్రార్థన ఇది శిష్యులకి నేర్పించినటువంటి ప్రార్థన, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ప్రజలతో నేర్పించినటువంటి ప్రార్థన, దేవునితో కూడా కలిసి ఉంటున్నటువంటి మనుషులకి నేర్పించినటువంటి ప్రార్థన. ఎవరో తెలుసా? దేవుని వెంబడింపబడినటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని వెంబడించకపోతే నీకు ఈ ప్రార్థన అవసరం లేదు. దేవుని వెంబడించకపోతే నీకు ఆ ప్రార్థన అవసరం లేదు. నీవు భక్తిగా జీవించకపోతే నీకు ఏ ప్రార్థన అవసరం లేదు. సంఘానికి రానవసరం లేదు, ప్రార్థన చేయడం అవసరం లేదు, ఉపవసించడం అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని నువ్వు వెంబడిస్తున్నావో, యేసుక్రీస్తు ప్రభువు నిజరక్షకుడిగా నువ్వు వెంబడిస్తున్నావో, అప్పుడు నీకు ఈ ప్రార్థన కావాలి. ఎందుచేత అంటే గన ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఏ యొక్క స్థాయిలో ఉన్నాడో, ఏ యొక్క నామము కలిగి ఉన్నాడో, ఏ మహిమతో ఉన్నాడో, అదే మహిమ ఈ భూమి మీద నీ ద్వారా నెరవేర్చబడాలి. అది నా యేసై కోరుకుంటున్న నీ దగ్గర, అది నా యేసై నీకు కోరుకుంటుంది. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. ఎక్కడ ఆరంభించబడాలి? నీ కుటుంబములో, నీ హృదయములో, నీవు జీవిస్తున్నటువంటి సమాజములో, నీ మందిరములో ఏకరీతిగా, ఒకటే రీతిగా నీవు జీవిస్తూ రావాలి. ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక, ఆయన నామం వచ్చునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ప్రార్థనలు చేసేటప్పుడు మత్తయి సువార్తలో రాస్తాడు. మత్తయి సువార్త 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట వెదకుడి. హల్లెలూయా. ఆ తర్వాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవి అనుగ్రహింపబడతాయి అంటే 31వ వచనంలో చదువుదాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని నువ్వు చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. హల్లెలూయా. ఈ వాక్యం అర్థమైందా? అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ శరీరానికి కావలసినటువంటి అవసరాలు ఏదైతే మీకు కలిగి ప్రార్థన చేస్తా అంటారు కదా. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు? రేపటి గురించిన ఆహారం, వస్త్రాలు, ఆరోగ్యం, సమస్య నుండి విడుదల, ఆర్థిక ఇబ్బందుల గురించి ఎవరెవరు ప్రార్థన చేస్తూ ఉంటారు? అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీరు చేస్తారా చేయరా? సో ఇక్కడ ఏమని రాస్తున్నాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథం వీటన్నిటి గురించి ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? అన్యులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అన్యులు ప్రార్థన చేస్తారు, దేవుని ఎరిగినటువంటి వారు కాదు. హల్లెలూయా. అంటే మీరందరు సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఎవరు? ఇటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి వారు కూడా, దేవుని బిడ్డగా పిలువబడుతున్నటువంటి ప్రతి వారు కూడా ఎవరు అంటే కన్నా అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు వీరు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఆడు వివరంగా రాస్తాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. మొదట ఏముండాలి? ఆయన నీతిని చెప్పాలందరూ. ఆయన నీతిని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. మొదట వెతుకుతాను, చెప్పండి, మొదట వెతుకుతాను, అప్పుడు అవన్నీ కూడా
నాకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎవరైతే మొదట దేని కొరకు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారందరూ కూడా ఏ కేటగిరీ? వారందరూ ఏ కేటగిరీ? నీ సంఘంలో కూడా అన్యుడుగానే బ్రతుకుతున్నావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవెవరివి? నేను క్రైస్తవుణ్ణి. నీవు ఎవరివి? నేను ఫలానా సంవత్సరంలో బాప్తిసం పొందుకుని రక్షింపబడినటువంటి వాడను. నీవు ఎవరివి? నేను పరిశుద్ధాత్మ పొందుకుని భాషలు మాట్లాడినటువంటి వాడును. అయితే నీవు చేసేటటువంటి ప్రార్థనలో నీ శరీరానికి సంబంధించినటువంటి కార్యాలకి ప్రార్థన చేస్తున్నావంటే దేవుని నీ యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెదకకుండా నీ యొక్క శరీర అవసరతల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే గన నీవు ఎవడివని పరిశుద్ధ గ్రంథమని సెలవిస్తుందంటే తెలుసా? నీవు అన్యుడవు, దేవుని బిడ్డ మాత్రం కానే కావు. నీవెవరివి? నీవెవరు? అన్యుడు, అన్యురాలవి నీవే. దేవుని కుమారుడు నువ్వు అగుపించుకోవు. దేవుని కుమార్తె నువ్వు అగుపడవు. ఏం కారణం? నీ ప్రార్థనలోనే ఉంది నీ జవాబు. నీ ప్రార్థనలోనే ఉంది జవాబు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రార్థించేటటువంటి ప్రతి బిడ్డ కూడా, పరలోకంలో ఉన్నటువంటి మా తండ్రి. నీకు ఎవరు తండ్రి ఉండాలి? నీ తండ్రి ఎవరు? అయితే నీకు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అయితే కన్నా నువ్వు మొదట ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? మనం వెతుకుతున్నామా? ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికేటటువంటి వారుగా ఉన్నామా? మన ప్రార్థనలో సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, గంటల తరబడి చేసేటటువంటి ప్రార్థన, ఉపవసించి ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనలు అన్నిట్లో కూడా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా దేవా నేను పాపినయ్యా అని ఎప్పుడైనా నువ్వు ఒప్పుకున్నటువంటి దాఖలు ఉన్నాయా? ప్రార్థన మొదలు పెడితేనే మన అవసరాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏ రీతిగా చెప్పుకుంటామో తెలుసా? మన ప్రార్థనలో ఒక కిరాణా షాపుకి వెళ్తే ఒక పట్టి తయారు చేసుకుని భార్యాభర్తలు వెళ్తే ఎలాగుంటుందో, ఏదైతే దేవుని దగ్గర ప్రార్థనలు నువ్వు చెప్పాలి అని ఆలోచించి నువ్వు దేవుని మందిరానికి వస్తావో చెప్పాల్సిందంతా చెప్పేస్తావు యేసుక్రీస్తు ప్రార్థన పేరుతో. అయితే దేవుడు వింటున్నాడా లేదా? దేవుడు నాకు జవాబునిస్తాడా లేదా? ఏమి నీకు అవసరం లేదు. ఏమి నీకు అవసరం లేదు. ప్రార్థన అంటే నీవు అనుకున్నది చెప్పడం కాదు ప్రార్థన. నీవు అనుకున్నది నీకు తోచింది కాదు, నువ్వు చేసేటటువంటిది కాదు ప్రార్థన. నీ ప్రార్థన ఏ రీతిగా ఉండాలో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు నేర్పిస్తున్నాడు ఎటువంటి ప్రార్థన చేయాలో, ఏ రీతిగా ప్రార్థన చేయాలో నా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు చెప్తున్నాడు ఆయన. ఇటువంటి ప్రార్థన మనము కలిగి జీవిస్తున్నామా? ఇటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? మన అనుదినమైనటువంటి జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకోగలుగుతావా? నీ హృదయాన్ని ప్రశ్నించుకోగలుగుతావా? నీ మనసుని నువ్వు అడుక్కోగలుగుతావా? ఒకవేళ ఇటువంటి ప్రార్థనలు ఎవరు చేస్తారంటే అన్యులు చేసేటటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా. నేను చెప్పడం లేదు, బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈ ప్రార్థనలన్నీ కూడా ఎవరు చేస్తారంటే కన్నా సంఘానికి వచ్చిన భక్తిపరుడుగా కనబడిన సుదీర్ఘమైన ప్రార్థనలు చేసిన గంటల తరబడి దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క కూడికలకు నువ్వు వచ్చిన ఎన్నో నీ జీవితంలో కార్యాలు జరిగినప్పటికీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువును ఆశించేటటువంటి ప్రార్థన ఎటువంటిదంటే కన్నా నా రాజ్యం నేను వెతికేటటువంటి వారు కావాలి, నా నీతిని వెతికేటటువంటి వారు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు సంఘాల్లో. ఈ రోజున సంఘంలో ఇటువంటి వారు తక్కువైపోయారు, అన్యులు ఎక్కువ మంది అయిపోయారు. పేరుకు మాత్రమే క్రైస్తవుడివి, దేవుని వెంబడించేటటువంటి వాడు కాదు నువ్వు అని అంటున్నటువంటి మాటది. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీవు జీవించేటటువంటి జీవితం కాదది. నువ్వు చేసేటటువంటి భక్తి కాదది. నీ దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించేటటువంటి జీవితం కాదది. నా యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటుంది ఆయన దగ్గర
నా రాజ్యాన్ని వెతికేటటువంటి వారు కావాలని, నా నీతిని వెతికేటటువంటి వారు కావాలని. అన్యులు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వారు మొదట చేసేటటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ వచనంలో ఏమని చెప్తున్నాడంటే అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతూ వస్తుంది. ఎప్పుడు అనుగ్రహించబడుతూ వస్తుంది? మొట్టమొదట చేసేటటువంటి కార్యం ఆయన నీతిని వెతికే రీతిగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని వెతికే రీతిగా ఉండాలి. అందుకే శిష్యులు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు తెలుసా? నీ రాజ్యం, నీ నామం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం, నీ యొక్క రాజ్యం ఈ భూమి మీదకి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఒకవేళ ఇటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే నిజంగానే నీ కుటుంబంలో ఏమిగా మార్చబడుతుందో తెలుసా? ఒక పరలోకంగా మార్చబడిపోతుంది. హల్లెలూయా.